ప్రభువును రక్షకుడనైన యేసు ప్రభు నామములో మీకు శుభములు వందనములు తెలియజేసుకుంటూ ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, ఈ దుర్దినాలు, మీరు ఆకడతి సమీపంగా ఉన్న దినాలు, కృపాయుగంలో మేమున్నాము నైనా. అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో నుంచి మీరు అందిస్తూ వచ్చిన నాయన, చదువుతూ రాగలిగిన వచనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మనుషులందరి మీద మీ ఆత్మను కుమ్మరించే దేవుడు గనక మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములోనే పరిశుద్ధాత్మ ద్వారా ఈ మనవులన్నీ అడిగి వేడుకొని మీ దగ్గర మేము జవాబులు పొందుకొనుచున్నాము. మమ్మల్ని అందరినీ కన్న మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.